తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిగొంట్ల గ్రామంలో చిరంజీవి అనే వ్యక్తి తన భార్య సత్యవతిపై అనుమానంతో రాత్రి పడుకున్న సమయంలో మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. భార్య చనిపోయాక హత్య చేశారని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం బయటకు వెళ్లి చిరంజీవి కూడా ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఏదేమైనప్పటికీ అనుమానంతో తన భార్యను చంపడం ఆందోళన కలిగించే విషయం. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజలకు పోలీసుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నా కూతురికి ఇలాగ అయిందండి. మన రెండో కొడుకు ఫోన్ చేసి అమ్మ అక్క దగ్గరికి వెళ్ళి ఒకసారి అనేసి అన్నాడండి. అంటే సరే బాబు ఇప్పుడు ఏంట్రా అంటే ఏమో వెళ్ళు వాళ్ళు గొడవ పడ్డారంట. ఆడు బాబీగాడు ఫోన్ చేశాడు. ఆ ఫోను ఆడేదో ఎలకల మంది ఏదో తినేసాడంట, నువ్వు వెళ్ళి చూసుకు అంటే పరుగులు వచ్చానండి. వచ్చేటప్పటికి ఓ తలుపు తీసుందండి, ఓ తలుపు గొండు వేసి ఉందండి. గొండు వేసిన తలుపు తీసేటప్పటికి చచ్చిపోయిందండి పిల్ల. సరే అనేసి ఆ పక్కన ఉన్న ఇన్ని కేకైతే అయ్యో అదేంటమ్మా సందకడ బాగానే ఉన్నారు కదమ్మా, బాగానే పడుకుంది కదా, మరి ఆయన ఎప్పుడు వచ్చాడో తెలియదు అన్నాడు ఆయన అనేసి ఇక అందరూ చేరారండి. కేకలైతేని అందరూ చేరాక ఇక ఏమైందంటే ఏమో బాబా సందకాడ వచ్చింది ఇంటికి ఇలాగ అయ్యింది, మరి వచ్చి చంపేసి వెళ్ళిపోయి అంటాడు అనేసి అన్నానండి. నేను చంపేసి వెళ్ళిపోయాడండి. చంపనోడు అయితే ఉంటాడు కదండి సారు ఇంటికాడ.